హాయ్ హలో అందరికి నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు సమయం వచ్చేసి మార్నింగ్ 5:30 అవుతుంది. మనం జిమ్కి వచ్చేసాం. ఈరోజు జిమ్లో మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ బైసెప్. మనం బ్యాక్ బైసెప్ మన మజిల్ గ్రూప్ని ఏ విధంగా ట్రైన్ చేస్తామో మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఫ్రెండ్స్, మీరు కూడా రెగ్యులర్గా వర్కౌట్ చేయండి, ఫిట్గా ఉండండి. ఈరోజు మన బ్యాక్ బైసెప్ వర్కౌట్లో మనతో పాటు మన వరుణ్ బ్రో కూడా జాయిన్ అవుతుండు. హాయ్ వరుణ్. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాడీ. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ బైసెప్. మనం బ్యాక్ లో 5 వేరియేషన్, బైసెప్ లో 5 వేరియేషన్ చేద్దాం. అలాగే మన వ్యూవర్స్ కూడా మంచి ఫిట్నెస్ మీద మోటివేషన్ చేద్దాం. సూపర్ నాన్న. బ్యాక్ వర్కౌట్ లో మనం చేసే మొదటి వేరియేషన్ లాట్ పుల్ డౌన్. ఈ లాట్ పుల్ డౌన్ చేయడం వల్ల మన బ్యాక్ అనేది చాలా స్పీడ్ గా బ్రాడ్ అవుతుంది. అలాగే వి షేప్ రావడానికి కూడా ఈ లాట్ పుల్ డౌన్ మిషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. మినిమం వెయిట్ వేసుకుని 3x12 సెట్ చేయండి. ఈ వర్కౌట్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా ప్రాపర్ ఫామ్ లో బాడీ ఎక్కువగా ఊగకూడదు. ఇట్లా చూడండి, కట్స్ ఎట్లా పడుతున్నాయో ఈ విధంగా చేయండి. ప్రాపర్ వెయిట్ మినిమం నేను 60 ఎబో వేసుకున్నాను. ఇలా ఈ విధంగా చేయండి. మీ బ్యాక్ అనేది హ్యూజ్ పంప్ అవుతుంది, ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, బ్యాక్ వర్కౌట్లో క్లోజ్ గ్రిప్తోని మనం చేసే ఈ వేరియేషన్ ఎక్సలెంట్ పడుతుంది. మిడిల్ బ్యాక్ మీద అసలు హ్యూజ్ అవుతుంది పంపు. చూడండి బ్యాక్ ఎలా పొంగుతుందో మన వరుణ్. ఇలా చేయాలి ప్రాపర్గా. ఫ్రెండ్స్, మన లాట్ పుల్ డౌన్ మిషన్ తోని మనం వర్కౌట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం కేబుల్ తోని బ్యాక్ వర్కౌట్ ఎలా ట్రైన్ చేస్తాం ఒకసారి చూడండి. హాయ్ సాయి బ్రో. ఫ్రెండ్స్, మన సాయి కూడా వచ్చిండు. లేట్ అయింది సాయి. 6 సాయి 5:30కి వస్తాడు. మా దాంట్లో జిమ్ సాయి బ్రో. ఫ్రెండ్స్, చూడండి మన సాయి బ్రో సీటెడ్ కేబుల్ రోప్ చేస్తుండు బ్యాక్ వర్కౌట్. చూడండి బ్యాక్ ఎలా పంప్ అవుతుందో. ఇట్లా మొత్తం స్క్వీజ్ చేయాలి. చూడండి ఇట్లా బ్యాక్ ఇంత బ్రాడ్ అవుతుంది. బ్యాక్ వర్కౌట్ మజిల్ గ్రూప్ అనేది బిగ్గర్ మజిల్ గ్రూప్. ఇది మీరు వీక్లీ ట్వైస్ ట్రైన్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బ్యాక్ వర్కౌట్ లో చేసే నెక్స్ట్ వేరియేషన్ బెంట్ ఓవర్ బార్బెల్ రోస్. ఈ వర్కౌట్ మన బ్యాక్ ని హ్యూజ్ చేయడమే కాకుండా ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది బ్యాక్ ఆల్ మజిల్ గ్రూప్స్ కి. మీరు లిమిటెడ్ వెయిట్ తీసుకోండి. స్టార్టింగ్ లో హెవీ వెయిట్స్ తో చేయకండి. మీరు ఏదైతే ఈజీగా లిఫ్ట్ వెళ్తారో ఆ వెయిట్ తీసుకొని 20 to 30 చేయండి. ఫ్రెండ్స్, ఇందాక మనం చేసేది లాట్ పుల్ డౌన్ లాంగ్ గ్రిప్ చేసాం. ఇప్పుడు ఇది మిడిల్ గ్రిప్. ఇది ఎక్సలెంట్ పడుతుంది. మన వెయిట్ వచ్చేసి ఇప్పుడు 80 kgs దాకా పోయాం. మనం 80 kgs తోని ఈ వెయిట్ చేద్దాం. ఫ్రెండ్స్, క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ చేయడం వల్ల మన బ్యాక్ అనేది బ్రాడ్ గా అవుతుంది. అలాగే తొందరగా మన బ్యాక్ మజిల్ గ్రూప్ కటింగ్స్ వచ్చి వి షేప్ నీట్ గా రావాలంటే ఈ క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ 3x12 సెట్స్ చేయండి. మినిమం వెయిట్ ఉండాలి. 3 సెట్స్ చేయండి. 12 రిపిటేషన్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా వర్కౌట్ చేయండి. చాలా మంది వర్కౌట్ చేయాలని ప్యాషన్ నుండి కూడా అశ్రద్ధ చేస్తున్నారు. అలా అశ్రద్ధ చేసే వాళ్ళలో మీరు ఉండొద్దని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరు డైలీ 1 hour వర్కౌట్ చేయండి. ఫిట్ గా ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన బ్యాక్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు మనం బైసెప్ వర్కౌట్ చేస్తున్నాం. మన సాయి బ్రో బైసెప్ వర్కౌట్ ఫస్ట్ వేరియేషన్ చేస్తున్నాం. చూడండి, మనం బార్ రాడ్తో చేస్తున్నాం. ఈ వెయిట్ వచ్చేసి మినిమం 30 kgs ఉంటుంది. ఇలా ఈజీగా అప్పుడప్పుడు వెయిట్ ట్రైనింగ్ చేస్తే మన బాడీ ఎక్సలెంట్ ఉంటుంది, మజిల్ మాస్. సో చూడండి, మన 30 kgs తో సాయి బ్రో ఎంత ఈజీగా లిఫ్ట్ చేస్తుండో. ఇట్లా మీరు కూడా మినిమం వెయిట్ తీసుకోండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఎటువంటి వర్కౌట్ చేయాలన్నా ఫిట్ గా ఉండాలన్నా మన లెగ్ స్ట్రెంత్, మన ఆర్మ్ స్ట్రెంత్, మన బైసెప్ స్ట్రెంత్ ఎక్సలెంట్ గా ఉండాలి. ఇప్పుడు మనం బైసెప్ బిగ్గర్ కావడానికి మనం చేసే నెక్స్ట్ వేరియేషన్ ఇంక్లైన్ బెంచ్ మీద. ఇప్పుడు డంబెల్స్ తో చేస్తున్నాం మనం 7.5 kgs వెయిట్. ఇవి ఈ విధంగా చేయండి. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా 3x12 సెట్స్. ఫ్రెండ్స్, బ్యాక్ వర్కౌట్ లో ఇప్పటి వరకు మనం చేసిన వేరియేషన్స్ మీ అందరికి నచ్చినాయని ఆశిస్తూ మీరు కూడా రెగ్యులర్ గా 1 hour వర్కౌట్ చేయడాన్ని ఒక హాబీగా చేసుకోండి. ఫిట్ గా ఉండండి. కీప్ ఫిట్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇప్పటివరకు మేము చేసిన వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్. జై హింద్.